వెల్కమ్ టు టెక్ అండ్ కుకింగ్. ఈరోజు మన వీడియో బాలభారతం. బాలభారతము పిల్లలకి పెద్దలకి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచపాండవులలో మూడవ వాడైనటువంటి అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యునికి ఉత్తరకు జన్మించినటువంటి కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్కి వేటంటే చాలా ఇష్టం. ఒకనాడు పరీక్షిత్తు వేట కోసం అడవికి వెళ్ళాడు. చాలా మృగాలను చంపాడు. చివరకు ఒక మృగము పరీక్షిత్తు బాణం దెబ్బతిని చావకుండానే పారిపోయింది. అది ఎట్టి పారిపోయిందో చూడ్డానికి, దాన్ని పట్టుకోవడానికి పరీక్షిత్తు అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అటూ ఇటూ పరిగెత్తుతూ ఒక చెట్టు కింద చేరుకున్నాడు. ఆ చెట్టు కింద ఒక మునీశ్వరుడు, శమీక మహాముని అనేటువంటి మహాముని తపస్సు చేస్తూ ఉన్నారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు మునీశ్వరి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా బాణం దెబ్బతిని చావకుండా పారిపోయిన ఒక మృగం ఇటు వచ్చిందా అని అడిగాడు. అప్పుడు మునీశ్వరుడు మాట్లాడలేదు. ఏమండి మిమ్మల్ని అని మళ్ళీ గట్టిగా పలకరించాడు. అప్పుడు కూడా శమీక మహాముని మాట్లాడలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి చాలా కోపం వచ్చింది. కోపంలో మంచి చెడు మరిచి అక్కడికి సమీపంలో చచ్చిపడి ఉన్న ఒక పామును తీసుకొని వచ్చి ఆ పామును శమీకముని మెడలో వేశాడు. గొప్ప తపస్సంపన్నుడైనటువంటి శమీకముని ధ్యానంలోనే కూర్చొని ఉన్నారు. పరీక్షిత్తు వెళ్ళిపోగానే శమీక మహాముని కొడుకు శృంగి స్నానం చేసుకొని వచ్చి, ఎవరు మా తండ్రి మెడలో చచ్చిన పాము ఒకటి వేలాడుతున్నది, ఎవరు ఇది వేసింది అని చెప్పి చాలా కోపం వచ్చింది శృంగికి. అప్పుడు శృంగికి కృషుడు అనే ఒక ముని ఈ విధంగా చెప్పాడు, మీ తండ్రి మెడలో పామును వేసినవాడు పరీక్షిత్తు అనే రాజు. నేను దూరాన్ని నుండి చూస్తుండగా పాముని నీ తండ్రి మెడలో వేసి నేను వద్దంటున్నా వినకుండా ఆయన్ను అమ్మానించి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అది విని శృంగి మరీ కోపం వచ్చి, ఎవరికిని ఎట్టి అపకారం చేయకుండా అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకునే శాంతిమూర్తి అయిన నా తండ్రిని ఇలా అవమానించిన పరీక్షిత్తు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడనే పాము కరచి ఆ విషం వల్ల నరకానికి పోవుగాక అని శాపం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పరీక్షిత్తు చాలా భయపడిపోయాడు. తాను చేసిన తప్పును గ్రహించాడు. అయితే జరిగిందేదో జరిగిపోయింది కనుక ఇప్పుడు తక్షకుని బారి నుండి తప్పించుకోవడానికి మార్గం ఆలోచించసాగాడు పరీక్షిత్తు. ఒక పెద్ద వంటి స్తంభం మేడ కట్టించాడు. దానిలో పైభాగాన ఒక గదిలో కూర్చున్నాడు. తక్షకుని విషాన్ని విరగ్గొట్టగల మంత్రాలు, తంత్రాలు, మందులు తెలిసిన మాంత్రికులను, వైద్యులను చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని తన బంగ్లాలోనికి రానియకుండా అనేక భటులను చుట్టూ కాపలా పెట్టాడు. ఆ భటులు రాత్రి పగలు అన్నీ తేడా లేకుండా నిద్రాహారం మానుకొని పగలు రాత్రి కాపలా కాస్తున్నారు. అప్పుడు తక్షకుడు ఆలోచించి, ఇలా కాపలా కాస్తున్నారు, ఇలా వెళ్ళటానికి కుదరదు అని చెప్పి అతని అనుచరులైన నాగకుమారులందరికీ కూడా బ్రాహ్మణ రూపాలను సృష్టించాడు. వారికి పండ్ల బుట్టలనిచ్చి పరీక్షిత్తు వద్దకు పొమ్మన్నాడు. తాను కూడా వారి వెంటనే అదృశ్య రూపంలో బయలుదేరాడు తక్షకుడు. నాగకుమారులంతా బ్రాహ్మణ వేషాలతో వేద మంత్రాలు పఠించుతూ పరీక్షిత్తు వంటి స్తంభం మేడ వద్దకు పోయారు. అది చూసి సంతోషించి పరీక్షిత్తు వారినందరినీ ఆహ్వానించి వారు ఇచ్చిన పూలు పండ్లు తీసుకున్నాడు. భక్తితో వారినందరినీ పూజించాడు. సరిగా ఆనాటికి శాపదినం ముగుస్తున్నది. అంటే 7వ రోజు వచ్చేసింది. చీకటి పడింది. తెల్లవారితే ఇక ప్రమాదం తప్పినట్లే. పరీక్షిత్తుకు మంత్రులకు చాలా వరకు భయం పోయింది. బ్రాహ్మణ రూపాల్లో ఉన్న నాగకుమారులు తెచ్చి ఇచ్చిన రకరకాల పండ్లను పరీక్షిత్తు తన మంత్రులందరికీ ఇచ్చి తాను కూడా ఒక పండు తీసుకున్నాడు. పెద్దలు తెచ్చి ఇచ్చిన ఫలం తినడం మంచిదని భావించి ఆ పండును 2 ముక్కలుగా విరిచాడు. విరవగానే అందులో ఒక నల్లని పురుగు కనిపించింది. అంతలో అది లత్తక రంగు గల పామై లేచింది.
పరీక్షిత్తు ఆశ్చర్యపడి చూస్తుండగానే ఆ పాము పరీక్షిత్తు మీద దూకి కాటు వేసింది. ఆ పామే తక్షకుడు. తక్షకుడు కరిచినప్పుడు విడిచిన విషాగ్నిలో పరీక్షిత్తుతో పాటు వంటిస్తంభం మేడంతా కాలి భస్మమైపోయింది. అప్పటికే పరీక్షిత్తుకు ఒక కొడుకున్నాడు. పరీక్షిత్ కొడుకు పేరు జనమేజయుడు. జనమేజయుడు చిన్నతనంలోనే పరీక్షిత్తు చనిపోవడం వల్ల ఎలా చనిపోయాడు అనేది తెలియదు. తర్వాత జనమేజయుడు పెద్దయిన తర్వాత ఏ విధంగా తన తండ్రి మరణించాడో తెలుసుకున్నాడు. చాలా కోపం వచ్చింది. తక్షకుని మీద కోపం క్రమంగా పాములన్నిటి మీద కూడా వ్యాపించింది. అసలు ప్రపంచంలో పాములే లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు జనమేజయుడు. ఋషులను బ్రాహ్మణులను ఆలోచించి గొప్ప సర్పయాగం చేశాడు. ఆ యజ్ఞానికి చండ భార్గవుడు హోతగా నియమించబడ్డాడు. బాగా అనుభవం గడించిన పెద్దలెందరో సర్పయాగం పనిలో భాగం పంచుకున్నారు. పెద్ద హోమకుండం తయారు చేశారు. అందులో మంట ఆకాశానికి అంటే అంత పెద్దగా మండుతూ ఉంది. చుట్టూ నీలిరంగు గుడ్డలు కప్పుకొని పొగ వలన ఎర్రబడిన కండ్లతో మహామునులు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. ఆ పొగకు మంత్రాలకు పాములు మూర్ఛపోయి కొట్టుకొచ్చి వేలకు వేలు హోమగుండంలో పడి మాడిపోతున్నాయి. తెల్లటి పాములు, నల్లటి పాములు, నెత్తురు రంగు గల పాములు, ఒకతల పాములు, రకరకాల పాములొచ్చి కుండంలో పడిపోతున్నాయి. ఇదంతా విని తక్షకుడు గజగజ వణికిపోయాడు. తాను కూడా మంటల్లో మాడిపోవలసిన సమయం దాపురించినందుకు దుఃఖించాడు. ఆలస్యం చేస్తే లాభం లేదని పరిగెత్తుకు వెళ్ళి ఇంద్రుని పాదాలను పట్టుకున్నాడు. రక్షించవలసినదిగా వేడుకున్నాడు. అప్పుడు ఇంకొక పాము వాసుకి అనే మరో సర్పం కూడా ఆస్తికుడు అనే మహామునిని ఆశ్రయించినాడు. ఎట్లాగైనా తమ ప్రాణాలు కాపాడటమే కాకుండా తమ సర్పకులాన్ని కాపాడవలసినదిగా బతిమాలుకున్నాడు. అప్పుడు ఆస్తిక మహాముని దయ కలిగింది. తప్పకుండా సర్పకులాన్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. వెంటనే ఆస్తిక ముని శిష్యులతో కూడా సర్పయాగం జరిగే స్థలానికి వచ్చాడు. సర్పయాగం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞాన్ని ఆస్తికుడు మెచ్చుకున్నాడు. ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న జనమేజయ మహారాజును కీర్తించాడు. వెనుక వలుడు చేసిన యజ్ఞము, ధర్మరాజు చేసిన రాజసూయజ్ఞము మున్నగు గొప్ప యజ్ఞాలతో ఈ యజ్ఞం పోలగలదని అన్నాడు. జనమేజయుడు మరీ అతని యజ్ఞంలో పాల్గొంటున్న మునులు ఆస్తికునికి ప్రీతులైనారు. జనమేజయుడు ఆస్తికునితో, మునీంద్ర, మీ వంటి మహానుభావుడు ఏది కోరితే అది ఇచ్చి ధన్యుణ్ణి కాదలిచినాను. నీకేమి కావాలో సెలవిమ్ము అన్నాడు. ఇదే మంచి సమయమని భావించి ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నా కోరిక తీరుస్తానన్నావు. అయితే అడుగుతున్నాను విను. చేస్తున్న ఈ సర్పయాగం మానుకో. సర్పజాతికి ప్రాణభిక్ష పెట్టు అన్నాడు. సదస్యులంతా కూడా ఆస్తికుని కోరిక తీర్చమని జనమేజయుని కోరారు. జనమేజయుడు కాదనలేకపోయాడు. సర్పయాగాన్ని ఉపసంహరించుకున్నాడు. సర్పయాగాన్ని ఉపసంహరించిన జనమేజయుడు మునులకు, బ్రాహ్మణులకు, దీనులకు, అనాథులకు కోరిన ధనము ఇచ్చాడు. తర్వాత ఆయనకు అనేక పురాణ పుణ్యకథలు వినాలనే కోరిక కలిగింది. పండితులను సమావేశపరిచాడు. ఆ సమావేశమునకు వ్యాసమహాముని కూడా వచ్చారు. ఆయన వెంట వైశంపాయనుడు మొదలు అనేక శిష్యులు వచ్చారు. జనమేజయుడు వ్యాసుని సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాడు. ఆ తర్వాత ఆయన వ్యాసమునితో ఇలా అన్నాడు. స్వామి, మీరు రాజ్యాన్ని చక్కగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరి పని వారు చూచుకుంటూ సుఖంగా ఉండగా కౌరవులు, పాండవులు ఎందుకోసం యుద్ధం చేశారు? మీరు కౌరవులకు పితామహులు కనుక మిమ్మల్ని ఈ వివరాలన్నీ చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగారు. జనమేజయుని కోరికను విని వ్యాసమహర్షి చాలా సంతోషపడి, వ్యాసమహర్షికి చాలా పనులు ఉండటం వలన తన శిష్యుడైన వైశంపాయనునికి శ్రీ మహాభారత కథ చెప్పవలసిందిగా ఆదేశించి తాను వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పటి నుంచి భారతం స్టార్ట్ అవుతుంది.